నమస్తే అండి. ఇంట్లో దోసపిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మిక్సీ జార్లో సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, 2 కప్పులు తీసుకొని 2 స్పూన్స్ అటుకులు, అలాగే గోధుమ పిండి 1 కప్పు తీసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇలా ఒక జార్లో తీసుకొని 2 కప్పులు అయితే పెరుగు తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని సోడా ఉప్పు కొద్దిగా, ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అవసరమైతే వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేయండి. అలా 10 మినిట్స్ వదిలేశాక కొంచెం పిండి గట్టిగా అవుతుంది. మళ్ళీ వాటర్ వేసి దోస పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండాలండి. ఆ మోయించేసుకొని పెనం మీద ఆయిల్ పూయకుండా కనుక దోశ వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుందండి. నూనె కనుక పూసామంటే కొంచెం లావుగా వస్తుంది, దోశ మెత్తగా వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయండి. అప్పటికప్పుడైతే చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.